వెల్కమ్ టు సింగపూర్ ఉండాలి. ఈ వీడియో ఆదివారం ఈస్టర్ రోజు కాళీని దర్శనం చేసుకొని చర్చికి వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు తీసిన వీడియో. మరి ఆ రోజు తీసిన వీడియో ఏది ఇంత లేటుగా అప్లోడ్ చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను వీడియోలు అన్నీ చేస్తాను, కానీ ఇక్కడ అంతా కవర్ చేసుకొని అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. మరి ఈ గుళ్ళో మనకు జరిగిన సంఘటన ఈ సింగపూర్లో ఎక్కడ జరిగితే తిరిగి అదే మాదిరిగా దొరుకుతుందో లేదనేది మనకైతే తెలియదు. తెలిస్తే మాత్రం మీరు మర్చిపోకుండా కామెంట్. ఇంకెక్కడ ఏంటి ఇంతమంది జనాలు క్యూ అనుకుంటున్నారా? కాళీయమ్మ టెంపుల్ ప్రసాదం కోసం అండి. ఇంకా ఆదివారం వచ్చిందంటే మ్యాక్సిమం జనాలు అందరూ కూడా కాళీయమ్మ దర్శనం చేసుకొని ఇక్కడైతే టిఫిన్ కార్యక్రమాలు ముగించేస్తారన్నమాట. ఎందుకు అనుకుంటారో మాతో కలిపే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రసాదం మనకు కడుపు నిండా పెడతారన్నమాట. ఇంక ఇక్కడ కాళీయమ్మ టెంపుల్లో రోజుకు ఒకరు టిఫిన్ అయితే స్పాన్సర్ అయితే పెడతారు. ఇంక ఈ రోజు చేసే స్పాన్సర్ ఏంటంటే మన ఇండియన్ స్టైల్ ఉప్మా, అలాగే సాంబార్ రైస్. కాళీయమ్మ టెంపుల్లో సాంబార్ రైస్ అయితే మాత్రం ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ మన తినడానికి కూడా చూసారు కదా, చక్కగా చేపలు వేస్తూ పెద్ద హాల్లో కూడా రెడీ చేశారు. వాష్రూమ్లు ఉంటాయి, మనకు కావాల్సినంత వాటర్ తాగడానికి కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మేమైతే మాత్రం ఈ మాదిరిగా ప్రసాద కార్యక్రమాలు అయిన తర్వాత ఒక చిన్న సంఘటన అయితే జరిగింది. చూసారు కదా మరి ఈ మాదిరిగా. ఇక్కడ నా ఫోన్ అయితే మిస్ అయిపోయిందన్నమాట. మేము గుడిలోనే భోజనాలు చేసేటప్పుడు, కానీ నేను ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసి ఇచ్చారు. ఇక్కడ కాబట్టి అనుకున్నాను, నాకైతే తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫోన్ పోయింది అనుకో పెద్ద సంగతులు ఎప్పుడమ్మా కాదు. ఎన్ని రోజులైనా సరే మన ఫోన్ మనకి నంబర్ తెలిస్తే ఇస్తారు, వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు అనమాట. మన ఫోన్ చేసేటప్పుడు అనమాట. లక్కీగా అయితే నా ఫోన్ అయితే నాకు దొరికింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం.